రైట్గా టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే దేశభక్తి పోరాటాల గురించి పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఓజీ కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని సూచించారు. అయినా జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేదేముందంటూనే 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేయలేదా అని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఎవరూ అడ్డుకోలేదని ప్రజలే అడ్డుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడని కేటీఆర్ అన్నారు. మరి పొట్టి శ్రీరాములు మద్రాసు నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారు కదా, అది కూడా ప్రాంతీయవాదం అంటారా అని ప్రశ్నించారు. ప్రాంతీయవాదం అంటే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టేనా అని నిలదీశారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్కు పీఎంగా వ్యవహరించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్ వచ్చి సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ 100% భూమిపుత్రుల జాగిరి అని స్పష్టం చేశారు. దేశభక్తి పోరాటాల గురించి పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఓజీ కేసీఆర్ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చని సూచించారు. అయినా జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేది ఏముందంటూనే 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేయలేదా అని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఎవరూ అడ్డుకోలేదని ప్రజలే అడ్డుకున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ కళ్యాణ్ అంటున్నాడని కేటీఆర్ అన్నారు. మరి పొట్టి శ్రీరాములు మద్రాసు నుంచి ఆంధ్ర వేరుపడాలని 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారు కదా, అది కూడా ప్రాంతీయవాదం అంటారా అని ప్రశ్నించారు. ప్రాంతీయవాదం అంటే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టేనా అని నిలదీశారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్కు పీఎంగా వ్యవహరించడం కరెక్టేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావం రోజు హైదరాబాద్ వచ్చి సభ పెడతానంటే ఎలా అని ప్రశ్నించారు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణలో 100% భూమిపుత్రుల జాగిరి అని స్పష్టం చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు ఏదైతే తెలంగాణ స్వరాష్ట్రం సాధించి పుష్కర కాలమైన నేపథ్యంలో ఇలా తెలంగాణ ఏదైతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పలు కీలక అంశాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ వాళ్ళ మీట్ ది ప్రెస్ లో వివరించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఈ రాష్ట్ర తాజా రాజకీయ అంశాలపైన కూడా కేటీఆర్ స్పందించారు. ప్రధానంగా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఎపిసోడ్ విషయంలో కూడా ఇవాళ కేటీఆర్ స్పందిస్తూ ఖచ్చితంగా ఇవాళ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ కావచ్చు, కానీ తెలంగాణకు ఓజీ కేసీఆర్ అంటూ కూడా బదిలిస్తారు. పూర్తిగా ఇవాళ తెలంగాణ శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ అనేది కూడా మరొకసారి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా నాడైనా నేడైనా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీగా బీఆర్ఎస్ కే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే పోరాటం చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల
లక్ష్యంగా వాళ్ళ ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఇవాళ వచ్చిన కేటీఆర్ సందర్భంగా చెప్పారు. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ సంబంధించి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా పార్టీలు పెట్టచ్చు. కానీ ఇవాళ ప్రధానంగా ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ సంబంధించిన ఎపిసోడ్లో జరుగుతున్న ఉదంతాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. పూర్తిగా తెలంగాణ న్యాయ జాగిరా నేను ఒక్కటి అని అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నేను ఒక్కటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగిరే అంటూ కూడా గుర్తు చేశారు. తెలంగాణ భూమిపుత్రుల జాగిరే తెలంగాణ, ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని కూడా చెప్పారు. అయితే 100% ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు నెత్తులతో తుడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రుల ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది జాగిరే. ఇక్కడ మీరు రండి, ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి, ఉండండి, ఎవరు వద్దన్నారంటూ కూడా ఎద్దేవచ్చేశారు. 10-12 ఏళ్ళు ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం అన్నారు, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా, ప్రాంతీయవాదం అంటే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అది ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నించారు. మోడీ ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను తీసుకెళ్లిపోతున్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టేనా, ఏది కరెక్ట్ అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి గుజరాత్కే ప్రధానమంత్రిగా వివరించడం కరెక్టేనా, దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తాడా అంటూ కూడా గుర్తు చేశారు. ఇంకొన్ని రోజులైతే జనగణ మన పాడరు అని మాకు చెప్తున్న పవన్ కళ్యాణ్ మాకు జనగణ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు, దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం దుస్థితి కూడా లేదంటూ కూడా చెప్పారు. ఈ నేల ఆనాడు నిజాం సర్కారు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టు కదం తొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదంటూ కూడా గుర్తు చేశారు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది, ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉన్నట్టు కూడా పవన్ కు అందించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా వారిని గౌరవిస్తాం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డెఫినెట్ గా గౌరవిస్తాం. కానీ ఒక కళాకారి, ఒక నటుడిగా అభిమానిస్తాం, ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతాం, హైదరాబాద్ బిర్యానీ పెడతాం, కానీ వచ్చి మా సెక్రటరీలో కూర్చొని పెత్తనం చేస్తానంటే ఒప్పుకోమంటూ కూడా చూపించారు. 60 ఏళ్ల పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం. ఈ మధ్యనే ఓజీ అని సినిమా వచ్చింది, మాకు ఇక్కడ అసలైన తెలంగాణ ఓజీ మా కేసీఆర్ ఉన్నారంటూ కూడా గుర్తు చేశారు. ఆయన తెలంగాణ కాపాడుకుంటారు, తెలంగాణ ఏ ప్రాంతంలోనే ఏ రాష్ట్రంలో నిర్భయంతరంగా పోటీ చేయొచ్చు, ప్రజాస్వామ్య భారతదేశంలో అది అందరికీ ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, అంబేద్కర్ కల్పించిన ఈ హక్కు, ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదంటూ కూడా గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన కొత్తగా పోటీ చేసేదేముంది, 2023లో చేసింది, అంతకుముందు చేసింది, అనేక సందర్భాల్లో పోటీ చేస్తూనే ఉంది కాదంటూ కూడా గుర్తు చేశారు. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడి జనసేనను ఎవరు అడ్డుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరికి వారు ఊహించుకుంటున్న మిమ్మల్ని 2018లో 2023లో పోటీ చేస్తే ఎవరు అడ్డుకోలేదు కదా అంటూ కూడా గుర్తు చేశారు. ఇంకొక ఆయన ఏమో విభజించి పద్ధతి నచ్చలేదంటే ఇవన్నీ ఏంటంటే నాకు ఇష్టంలో తెలంగాణ ఏర్పడిన సీదా సాదా చెప్పక ఉల్టా పుల్టా చెప్పి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎవరైనా ఈ దేశంలో పోటీ చేస్తే అభ్యంతరం లేదు, పోటీ చేశారు కూడా కదా. 2023 మేము ఏదైతే మొత్తం మీద 2023లో కూడా పోటీ చేసిన విషయాన్ని కూడా సందర్భం గురించి అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తెలంగాణ వాదాన్ని మరొకసారి అవమానపరిచేలా ఉన్నాయి. తెలంగాణ ఏదైతే బరాబర్గా తెలంగాణ కోసం కొట్లాడిన 4 కోట్ల మంది ప్రజలకు తెలంగాణ జాగిరే, ఖచ్చితంగా తెలంగాణ మా జాగిరే, ఇది తెలంగాణకు కేసీఆర్ ఓజీగా ఉంటాడు, ఇందులో డౌట్ అక్కర్లేదు. తెలంగాణలో రక్షించుకోవడంలో కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన వారికి ఇలా తెలంగాణలో పోటీ చేసే అప్పుడంటూ కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా చెప్పారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లెవెల్. ఇక టాప్ 2 న్యూస్ చూసినట్టయితే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం ఎప్పుడంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. ఇప్పటికే 3 సార్లు ప్రారంభోత్సవ తేదీలు ప్రకటించి ముఖ్యమంత్రికి సమయం లేకపోవడంతో ఆసుపత్రి ఓపెనింగ్ ను వాయిదా వేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ నెల 11న ప్రారంభిస్తామని చెప్తున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించే 1000 పడకల ఆసుపత్రి ప్రారంభంపై స్పష్టత ఇవ్వకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం కేసీఆర్ కు పేరు వస్తుందన్న రాజకీయ కారణాలతోనే ప్రారంభోత్సవాన్ని ఆలస్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం అని గప్పాలు కొడుతున్న ప్రభుత్వానికి ప్రజా ఆరోగ్యంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తేదీల మార్పులతో పబ్బం గడపకుండా వెంటనే సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించే దిశగా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి సనత్ నగర్ టిమ్స్ ప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది. ఈసారైనా ప్రారంభిస్తారా లేకపోతే మళ్ళీ వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అరవింద్? రైట్, ప్రధానంగా చూసుకుంటే టిమ్స్ హాస్పిటల్ ఏదైతే కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైద్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ప్రధానంగా అటు సరైన వైద్యం అందుతలేదంటూ కూడా ఇప్పటికే ఆవేదన చెంది ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే కార్పొరేట్ లెవెల్ స్థాయి వైద్యం అందించాలంటూ కూడా సంకల్పంతోని కేసీఆర్ విజన్ తోని టిమ్స్ హాస్పిటల్ ని ప్రారంభించారు. కానీ నేడు ఈ టిమ్స్ హాస్పిటల్ కూడా పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైంది. దాదాపుగా అత్యాధునిక టెక్నాలజీతో, నూతన టెక్నాలజీతో, కేసీఆర్ విజన్ తో 1000 పడకల హాస్పిటల్ కూడా నిర్మించడం జరిగింది. ఇప్పటికే మొత్తం దాదాపు అటు కొత్తపేట టిమ్స్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, సనత్ నగర్ టిమ్స్ కానీ ఆ రెండు దాదాపుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే 60% పూర్తయిన ఈ హైదరాబాద్ లో ఉన్న సనత్ నగర్ టిమ్స్ మాత్రం దాదాపు 90% పని పూర్తయింది. కానీ దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తుంది. అంటే ఇది టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందనే ఒక నేపథ్యంలోనే ఈ హాస్పిటల్ ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారు, అటు టిమ్స్ హాస్పిటల్ కి ఏదైతే ఇన్స్పెక్షన్ పైన ఇన్స్పెక్షన్ వస్తున్నాడు, కానీ ఒక్క దగ్గర కూడా స్పష్టమైన డేట్ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. గతంలో 3 సార్లు కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి వచ్చింది, కానీ ఈసారి కూడా జూన్ 2వ తారీఖు కూడా పకడ్బందీగా ఓపెన్ చేస్తాం, తప్పకుండా ఓపెన్ చేస్తామన్న ప్రభుత్వము నేడు ముఖ్యమంత్రి టైం దొరుకుతలే, అందుకనే మేము ఓపెన్ చేయలేకపోతా ఉన్నాం అంటూ కూడా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ప్రధానంగా అర్థమయ్యేది ఏంటంటే ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల వైద్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే నిజంగా ముఖ్యమంత్రి కానీ, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి. అటు దీన్ని ఓపెన్ చేయడం వల్ల ఇది కేసీఆర్ పేరు వస్తుంది, కేసీఆర్ హయాంలోనే ఇది అభివృద్ధి చెందింది. సో కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా అని కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి అనేక సార్లు అన్నారు. సో ఇది ఓపెన్ చేయకపోవడానికి కారణం, ఇది కూడా ఒక ప్రధాన కారణం అనే విధంగా కూడా ప్రజలు భావిస్తున్నారు. మరొక విధంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికే 3 డేట్లు కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈ 3 డేట్లు చేంజ్ చేసినప్పటికి కూడా ఏదైతే 4వసారి కూడా జూన్ 2 కూడా ఓపెన్ చేస్తామన్నారు, అది కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత జూన్ 11వ తారీఖు కూడా ఓపెన్ చేస్తామని అంటున్నారు, కానీ జూన్ 11న కూడా ఎలాంటి క్లారిటీ లేదు, ఎలాంటి దీనిపైన కూడా ఎలాంటి స్పష్టత లేదు. అంటే అధికారుల నుండి కానీ, ప్రభుత్వం దగ్గర నుండి కానీ ఎలాంటి స్పష్టత రావడం లేదు. అటు ఏదైతే నోడల్ ఆఫీసర్ గారు కానీ, అటు టిమ్స్ హాస్పిటల్ సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు కూడా ప్రతిసారి ఇదే చెప్తున్నారు. అంటే టైం వచ్చినప్పుడు మేము తప్పకుండా ఓపెన్ చేస్తామంటున్నారు, కానీ ఆ టైం ఏ సందర్భం అని కూడా చెప్తున్నారు. అటు ట్రయల్ రన్ పేరుతో పబ్బం గడుపుతున్నారు, అంటే ట్రయల్ రన్ చేస్తున్నారు. సరే, ట్రయల్ రన్ చేసినా కానీ ఆ ట్రయల్ రన్ లో కూడా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఎంత మేరకు పేషెంట్లు వస్తున్నారు, ఎక్కువ ఏ పేషెంట్లు వస్తున్నారు అని దానిపైన కూడా వాళ్ళు విఫలమయ్యారన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు ఇప్పటికే అటు ఏదైతే గాంధీ, ఉస్మానియా పైన కూడా ఎక్కువ బడన్ పడుతుంది. ఆ సిటీలో అంటే సిటీ వెలుపల అంటే చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా వైద్యం కోసం గాంధీ, ఉస్మానియాకి వస్తున్నారు. కానీ గాంధీ, ఉస్మానియాలో ఆ బెడ్లు సరిపోక, వైద్యం సరిపోక కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు అక్కడ కనీసము దాన్ని పట్టించుకునే నాదురే లేదు. దాన్ని పూర్తిగా ఏదైతే 90% పనులు అయిపోయినాయి, జస్ట్ 10% ఉండే దాన్ని కూడా కంప్లీట్ చేసి ఓపెన్ చేయలేని పరిస్థితి ఉన్నాయి. అక్కడ ఎక్కడైతే అటు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, అటు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, అటు క్యాన్సర్ కి సంబంధించిన కావచ్చు, ప్రతి ఒక్కదానికి కూడా ఆ నూతన టెక్నాలజీతోని ఎక్కడ లేని విధంగా కూడా అటు ఇతర దేశాల నుండి కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇంప్లాంట్ చేశారు. కానీ దానిపైన కూడా ఇంత టెక్నాలజీకి సంబంధించిన ఇంత టెక్నికల్ గా అన్ని విధాలుగా సమకూర్చారు. కానీ దీనిపైన కూడా ఎలాంటి స్పష్టత లేదు. అసలు ఇది ఓపెన్ చేస్తే కేసీఆర్ పేరు వస్తాయన్న నేపథ్యంలోనే దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ మరో విధంగా ఏది కాదంటూ కూడా ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రయల్ రన్ లో భాగంగా ప్రతి ఒక్కరు హాస్పిటల్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ దయ వల్లనే, కేసీఆర్ సార్ వల్లనే ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ అయిపోయింది, మేము బయటకు పోయి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద హాస్పిటల్ మా సనత్ నగర్ లో ఉన్నదంటే మాకు సంతోషం అంటూ కూడా నగరవాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో దీని నేపథ్యంలోనే కూడా ఇది ఓపెన్ చేయడం
ఇవ్వడం వల్ల కూడా కేసీఆర్ కు పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి జూన్ 11వ తారీఖు అన్నారు. ఆ జూన్ 11వ తారీఖు కూడా ఓపెన్ అవుతుందా లేదా అని కూడా స్పష్టత లేకుండా పోయింది. అటు రాష్ట్ర ప్రజలకు నిజంగా అటు తెలంగాణ ప్రజలకు రాష్ట్రం చూపిస్తున్న వైద్య నిర్లక్ష్యం ఏదో ఇది ప్రధానంగా అర్థమవుతుంది. నిజంగా ప్రజల ఆరోగ్యం పైన కానీ వైద్యం పైన కానీ చిత్తశుద్ధి ఉంటే దాన్ని ఓపెన్ చేయాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ప్రజలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమూల్య. రైట్ అరవింద్, ప్రజలకు వైద్య సేవలు అందించే 1000 పడకల ఆసుపత్రి ప్రారంభంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజల్లో కూడా చాలా తీవ్ర అసంతృప్తి అనేది వ్యక్తం అవుతుంది కదా. అంటే ఈ రోజుకు ఎన్నో మీటింగ్లకు అటెండ్ అయ్యే ముఖ్యమంత్రికి ఈ హాస్పిటల్ ఒకటే ఓపెన్ చేయడానికి టైం లేదా అని కూడా విమర్శిస్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటుంది, కేరళ ప్రచారానికి టైం ఉంటుంది, ఏదైతే కర్ణాటక పోవడానికి టైం ఉంటుంది. కానీ తెలంగాణలో అత్యాధునిక హాస్పిటల్, టిమ్స్ హాస్పిటల్, 1000 పడకల హాస్పిటల్ ఓపెన్ చేయడానికి ఎందుకు టైం ఉండదు? అసలు ప్రజల ఆరోగ్యం ఎందుకు ముఖ్యమంత్రికి పట్టదు? అయితే గతంలో కూడా అనేక సార్లు కూడా అంటే 3 సార్లు కూడా హాస్పిటల్ ఓపెన్ చేస్తామంటూ కూడా అధికారికంగా తెలిపినా కూడా తీరే టైంకు ముఖ్యమంత్రికి టైం దొరుకుతలేదంటూ కూడా ఈ విధమైన సమాధానం చెప్పి ఓపెనింగ్ కూడా ఆపేశారు. కానీ ఈసారి మాత్రం జూన్ 11 రోజున ఓపెన్ అవుతుందా లేదా అనే దానిపైన కూడా ప్రజలందరూ ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఇంత పెద్ద అద్భుతమైన కట్టడాన్ని ఇంత టెక్నాలజీ యూజ్ చేసి ఈ సిటీ నగరం నడి బొడ్డున కూడా 20 ఎకరాల్లో కూడా ఈ హాస్పిటల్ ని నిర్మించారని అంటే అసలు దాన్ని ఇది ఎంత గొప్ప చారిత్రాత్మకమైన కట్టడం అంటూ కూడా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ సమయంలో ఓపెన్ చేస్తే కంపల్సరీ కూడా బీఆర్ఎస్ కే మార్క్స్ పడతాయి. అటు కేసీఆర్ కే అందరూ అభివృద్ధి చేశారంటూ కేసీఆర్ ని పొగుడతారు. సో దీని వల్ల కూడా ఇది ఆపే ఛాన్సులు ఉన్నాయంటూ కూడా ఎక్కువ మంది అంటే దాదాపుగా దీని కారణంగానే కూడా ఆగే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా ప్రజల్లో కూడా ప్రధానమైన చర్చ వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదోడి వైద్యం పట్ల ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు? కేసీఆర్ పేదలను ఆలోచించే ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిర్లక్ష్యానికి గురైంది, ఆ వైద్య సిబ్బంది కూడా ఇంత నిర్లక్ష్యానికి గురైంది. ఇంత ఎక్కడ చూసినా కూడా ఇంత టెక్నాలజీతో కూడా ఏ హాస్పిటల్ కూడా లేదు. తెలంగాణలో మొదటిగా ఇలాంటి టిమ్స్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి, 1000 పడకల గదులు ఓపెన్ చేయాలి. అన్ని టెక్నాలజీ అంటే చిన్న సూది మందు నుండి కూడా పెద్ద పెద్ద ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేంత వరకు కూడా ఈ హాస్పిటల్ డెవలప్ అయి ఉండాలి. దీంట్లో ఎంత టెక్నాలజీ అయినా పర్లేదు, ఎంత నూతన టెక్నాలజీ కూడా ఇంప్లాంట్ చేశారు. కానీ కేవలం కాంగ్రెస్ చేసే ధోరణి వల్లనే నిర్లక్ష్యం అవుతుందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక టాప్ 3 న్యూస్ చూసినట్టయితే సిద్దిపేట జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. రాయపూల్ మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు గజ్వేల్ చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వర్షాకాలం వచ్చినా ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 50% వరి ధాన్యం కొనుగోలు కాలేదని రైతులు వాపోయారు. వర్షాలకు ధాన్యం తడిసి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట కొనుగోలు సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రంగచారి అందిస్తారు. చారి, మరి సిద్దిపేట జిల్లాలో రైతాంగం అయితే రోడ్డెక్కింది, ధాన్యం కొనుగోలు చేయాలని గజ్వేల్ చేగుంట రహదారిని దిగ్బంధం చేసింది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అమూల్య. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రతిరోజు సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి, వీరాసాగర్ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల ప్రజలు అటు చేగుంట, గజ్వేల్ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి, రాస్తారోకో ధర్నా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ కొనసాగింది. ఇంకా పలు చోట్ల కూడా రైతులంతా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిన్న రాత్రి నర్సాపూర్ ప్రాంతాల్లో కూడా రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి, ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. గత 2 నెలన్నర రోజులుగా రైతులంతా కూడా ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలోకి
మార్కెట్ యార్డుల్లోకి తీసుకొచ్చి అమ్మడం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. మొదటి నుంచి అంటే ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి, కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రభుత్వం పూర్తిగా దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మార్కెట్ యార్డుల్లో కానీ, ఐకేపీ సెంటర్లలో కానీ రైతులకు అవసరమైనటువంటి ఏ ఒక్క సౌకర్యాన్ని కల్పించలేదు. అక్కడ గన్నీ బ్యాగులు, ముఖ్యంగా రైతులు తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని అందులో నింపి దాన్ని తూకం వేయడానికి అవసరమైనటువంటి గన్నీ బ్యాగులు ఏవైతే ఉంటాయో వాటిని సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి హమాలీల సంఖ్య కూడా తక్కువ ఉండడం వల్ల సకాలంలో వాటిని తూకం వేయడం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రెండోది, హమాలీల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయినటువంటి పరిస్థితి మరోవైపు కొనసాగింది. ఇక రైస్ మిల్లర్ల కేటాయింపు విషయంలో కూడా పూర్తిగా తాత్సారం చేసినటువంటి పరిస్థితి. అసలు ఏ ఐకేపీ సెంటర్ కు ఏ రైస్ మిల్ ని కేటాయిస్తున్నారు అనే ఒక స్పష్టత లేకపోవడం వల్ల కూడా దాదాపు 10-15 రోజుల వరకు అసలు ఆ రైస్ మిల్లర్ల కేటాయింపు కూడా జరగలేదు. నెల రోజుల వరకు కూడా కొన్ని గ్రామాల్లో రైస్ మిల్లర్ల కేటాయింపు జరగలేదు. ఫలితంగా ధాన్యం తెచ్చిన ధాన్యం అక్కడే ఉండిపోవాల్సిన ఒక పరిస్థితి మరోవైపు కొనసాగింది. ఇక కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించడానికి అవసరమైనటువంటి వాహనాలను సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ఐకేపీ సెంటర్లకు ఏ విధంగా తరలించాలి, ఏ గ్రామాలకు ఎన్ని వాహనాలు తరలించాలి, ఎన్ని లారీలకు తరలించాలి, స్థానికంగా ఉండేటువంటి వాహనాలను ఎట్లా ఉపయోగించుకోవాలి అనే ఒక పకడ్బందీగా ఉండేటువంటి ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించకపోవడం ఫలితంగా సకాలంలో వాహనాలు రాలేదు. కొనుగోలు చేసిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్స్ తరలించేటువంటి పరిస్థితి అక్కడ లేకుండా పోయింది. ఇక మరొక వైపు నుంచి రైస్ మిల్లర్ల నుంచి కూడా ఈసారి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురైనటువంటి పరిస్థితి. రైస్ మిల్లర్స్ లో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ధాన్యం గోడౌన్లో పేరుకుపోయి ఉన్నది. ఇప్పుడు వచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళు సేకరించి ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగింది. మరోవైపు కొంతమంది రైస్ మిల్లర్లు అయితే రైతుల్ని పూర్తిగా దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ముఖ్యంగా ఈ 40 కిలోల బస్తాకు సంబంధించిన ధాన్యం ఏదైతే ఉంటుందో అందులో కేవలం 1 కిలో వరకు వాళ్ళు తరుగు తీస్తే తప్పులేదు, కానీ దాదాపు 5 నుంచి 6 కిలోల మేరకు తరుగు తీసినటువంటి పరిస్థితి. అంటే 1 క్వింటాలకు దాదాపు 10 కిలోల వరకు తరుగు తీసేటువంటి పరిస్థితి కొనసాగింది. అట్లా అయితేనే మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి రైతు మిల్లర్స్ కూడా చాలా ఇబ్బందులు పెట్టి దోపిడీకి దిగినటువంటి పరిస్థితి మరోవైపు కొనసాగింది. ఇక ఆ ధాన్యాన్ని, వచ్చిన ధాన్యాన్ని కూడా పూర్తిగా ఏ ధాన్యమైనా, ఏ గ్రేడ్ ధాన్యాన్నైనా, ఇతర గ్రేడ్ సంబంధించిన ధాన్యం అయినా కూడా, సన్న బియ్యానికి సంబంధించిన ధాన్యాన్నైనా కూడా కేవలం బి గ్రేడ్ ధాన్యంగానే కొనుగోలు చేస్తామని ఒక వాళ్ళు పట్టుదలతో ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా బి గ్రేడ్ ధాన్యానికి సంబంధించిన ధరనే ఇవ్వడం ఫలితంగా రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి మరొక వైపు కొనసాగింది. ఇక మరొక నిబంధన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఏమిటంటే 1 ఎకరానికి కేవలం మేము 24 క్వింటాల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తాము అని చెప్పి మరొక నిబంధన పెట్టడం ఫలితంగా దాదాపు ఒక్కో రైతు 1 ఎకరం మీద దాదాపు 10 నుంచి 15 క్వింటాల వరకు ధాన్యాన్ని అమ్ముకోలేని ఒక పరిస్థితి ఈసారి ఎదురైంది. అంటే ఇప్పటికే ప్రభుత్వం కేవలం అన్ని ప్రాంతాలు, అటు ఐకేపీ సెంటర్లో కావచ్చు, ఇటు మార్కెట్ యార్డుల్లో కావచ్చు, కేవలం 50% మాత్రమే కొనుగోలు చేసింది. దాన్ని తరలించేందుకు కూడా ప్రభుత్వానికి ఎలాంటి అది లేకుండా పోయింది. ఎట్లా తరలించాలనే దాని మీద కూడా వాళ్ళు స్పష్టత లేనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. మరొక 50% ధాన్యం అంతా కూడా ఇప్పుడు ఇంకా మార్కెట్ యార్డుల్లో పేరుకుపోయి ఉంది, కుప్పలుగా పేరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు వర్షం పడి ఆ ధాన్యం అంతా తడిసి ముద్దైపోయి రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపించినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నష్టం వాటింది. రైతులంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కొనసాగింది. పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా వాళ్ళు చేసినటువంటి కష్టం అంతా కూడా వర్షం పాలైపోయిందని చెప్పి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కొనసాగింది. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్ళీ వర్షాకాల సీజన్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. వర్షాకాలకు సంబంధించిన మాన్సూన్స్ వస్తున్నాయన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. అటు కేరళకు కూడా వాతావరణానికి సంబంధించిన అవి ఋతుపవనాలు వచ్చాయని, త్వరలోనే ఈ ప్రాంతానికి కూడా వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ వర్షాలు గనక వెంటనే ప్రారంభమైతే మాత్రం పెద్ద ఎత్తున నష్టమయ్యేది. ఏ ఒక్క గింజ కూడా మిగలని పరిస్థితి, రైతులకు దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మార్కెట్ యార్డుల్లోనే అవి మొలకెత్తేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్తూ ఉన్నారు. అంటే ఇంత జరుగుతున్నా, ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం మాత్రం కనీసం స్పందించడం లేదు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించడం లేదు. గత నెల రోజులుగా రైతులంతా కూడా స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ వాళ్ళు తమకు వస్తున్నటువంటి ఇబ్బందుల్ని, ఎర్రటి ఎండలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న విధానాన్ని నిరసిస్తూ, వాళ్ళు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ
మేము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి మొర్రో అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన ఒక దుస్థితి కొనసాగుతుంది. నెల రోజులుగా అదే కొనసాగుతుంది. ఏదో ఒక సెంటర్లో దాదాపు సిద్దిపేట జిల్లాలోనైతే ప్రతిరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగాల్సిన ఒక పరిస్థితి ఉంది. అంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు, సరైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. రైతులంతా కూడా ఇంకా ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ఒక నెపం తోసేసి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించి తప్పుకునేటువంటి దిశ కనిపిస్తుంది. తాము ఒకసారేమో 70 లక్షల క్వింటాలు కొంటామని చెప్పి ఒకసారి రకరకాల పద్ధతుల్లో ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్తున్న విషయం కనిపిస్తుంది. అటు మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వం నుంచి కానీ, అటు మిగతా సంఘాలు మిగతా ఏవైతే కొనుగోలు సంస్థలు ఏవైతే ఉంటాయో అవి కానీ అక్కడికి వచ్చి కొనుగోలు చేయడానికైతే సిద్ధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది. అటు కొన్న ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు చాలా మంది రైతులకు కనీసం డబ్బులు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇస్తానటువంటి 500 రూపాయల బోనస్ మాట అటుంచి అసలు డబ్బే ఇవ్వలేనటువంటి ఒక దుస్థితి ఇవాళ నెలకొని ఉన్నది. సమైక్యాంధ్ర రాష్ట్రంలో లేని కష్టాలు ఇప్పుడు మళ్ళీ వచ్చాయని చెప్తున్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ప్రతి గింజను కొనుగోలు చేసి వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరతో సహా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి, సకాలంలో వాళ్ళు అన్ని రకాలుగా ఆదుకున్న పరిస్థితి కొనసాగింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రైతుల పట్ల నిర్లక్ష్యము, రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యము అన్ని విధాలు, కరెంటు విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, మిగతా రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు బీమా విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా రైతులకు తీవ్రమైనటువంటి మోసం చేసినటువంటి ప్రభుత్వంగా ఇది మిగిలిపోయింది. ఈ ప్రభుత్వాన్ని ప్రతిరోజు రైతులు వాళ్ళు తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడికెక్కడ శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి కొనసాగింది. అదే ఈ రోజు రాయపూల్ మండలంలోని అంకిరెడ్డిపల్లి, వీరాసాగర్ ప్రాంతాల్లోని రైతులు కూడా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ మిగిలి ఉన్న ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. టాప్ 3లో మరొక న్యూస్ చూద్దాం. ధాన్యం కొనుగోలులో కొంత జాప్యం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్నారు. రవాణా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ లారీలు ఏర్పాటు చేయకపోవడం వల్లే కాంటాలు వేసిన ధాన్యం కూడా రోడ్ల మీద ఉండిపోయిందన్నారు. గన్నీ బ్యాగుల సమస్యకు బెంగాల్ ఎన్నికలు, బంగ్లాదేశ్ సంక్షోభం కారణమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హమాలీల కొరత ఉండడం వల్ల దిగుమతులు ఆలస్యమయ్యాయన్నారు. మన రాష్ట్రంలో ఉన్న లేబర్ పని చేయడం లేదని, కేంద్రం వేర్ హౌస్ కూడా సంఖ్య పెంచలేదని తుమ్మల చెప్పారు. ఎక్కడ దిగుమతి చేయాలో తెలియక పక్క రాష్ట్రాల్లో స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుందన్న మంత్రి, బోర్లలో నీళ్లు ఉన్నాయి కదా అని వరి వేయొద్దన్నారు. రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం అత్యవసరమని, రాజకీయంగా రాష్ట్రానికి ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం సహకరించడం లేదంటూ తప్పించుకునే ధోరణిలో మాట్లాడారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబ, మరి ధాన్యం కొనుగోలులో కొంత జాప్యం జరిగిందని మొత్తానికైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, 2.5 నెలలుగా దాదాపుగా 40 రోజులుగా 2 నెలలు దాటిపోయింది. రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఒక పక్క మొక్కజొన్న, మరోపక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి అనేక తప్పిదాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఎటకేలకు మంత్రి ఒప్పుకున్నప్పటికీ కూడా నెపం కేంద్రం మీద, అట్లాగే ఇతర వ్యవస్థల మీద నెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ టెండర్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో లారీలు సకాలంలో ఇవ్వకపోవడం చేత ధాన్యం కొనుగోలు చేసి కాంటానేసినటువంటి ధాన్యం కూడా రోడ్ల మీద ఉండిపోయిందన్నారు. కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనంటూ పరోక్షంగా ఒప్పుకుంటూనే గన్ని బ్యాగుల సమస్యకు ఒక అంతర్జాతీయ సమస్యను సాకుగా చూపించడానికి ప్రయత్నం చేశారు. గన్ని బ్యాగుల వల్ల వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉండటం, అట్లాగే బంగ్లాదేశ్ సంక్షోభం లాంటి వల్ల గన్ని బ్యాగులు రాలేకపోయాయంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి హమాలీల సమస్య, హమాలీలు లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి హమాలీలు వెళ్లిపోవటం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూలీలు ఎవరు పనిచేయడానికి ముందుకు రాకపోవడంతో ఎగుమతులు జరగలేకపోయినాయి, ఎక్కడెక్కడ నింపేశామని చెప్పారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ రాజకీయమైనటువంటి వ్యవహారం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రకరకాల సాకులు చెప్తూనే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో కొంత జాప్యం జరిగిందని పరోక్షంగా ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత 2 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ మళ్ళీ తొలకరి సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ లో రైతులు తమ దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని నమ్ముకొని పెట్టుబడికి డబ్బులు సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత సీజన్ లో చేసినటువంటి డబ్బులకు వడ్డీ కట్టి అప్పులు చెల్లించాల్సినటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ కష్ట నష్టాల మధ్య రైతాంగం ఉంటే తక్కువ ఉంది. కాంప్లెక్స్ ఎరువుల
ధర ఎక్కువగా ఉందంటూ మరొక కామెంట్ కూడా చేసి రైతాంగానికి అయోమయంలో పడేశారు మంత్రి తుమ్మల. దాంతో పాటే పంట మార్పిడి విధానం తీసుకురావాలని చెప్తున్నారు. కానీ అదే పంట మార్పిడి విధానాన్ని తీసుకొచ్చి మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులను కొనుగోలు చేయకుండా దాదాపు 70 రోజులుగా, ఇప్పటికీ మార్చి 15 నుంచి మొదలైతే ఇప్పటి వరకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ మొక్కజొన్న అక్కడ ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల అగ్ని ప్రమాదాల వల్ల కూడా మొక్కజొన్న తగలబడిపోయినటువంటి నేపథ్యం ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి రైతాంగానికి. దాదాపు 2.5 నెలలుగా సమస్యలు పడతా ఉన్నారు రైతులు. కొనుగోలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. గత 2 రోజులుగా అకాల వర్షాలు కూడా ఖమ్మం జిల్లాను ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, సత్తుపల్లి, అశ్వరాపేట, అట్లాగే మధిర కొనిజల్ల ప్రాంతాలలో విపరీతమైనటువంటి ఎదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడి రైతాంగం సమస్యలు పడుతున్న నేపథ్యంలో తక్షణమైనటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా వేరే ఇతర కారణాలు చూపించేసి జరిగినటువంటి జాప్యం జరిగింది. ఆ రైతుల దగ్గర కొనేటువంటి ధాన్యం విషయంలో ఇబ్బందులు జరిగినాయి అనేటువంటి కార్యక్రమం తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రైతులు, రైతు సంఘాలు, అట్లాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే గత 2 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ రైతులతో పాటే పోరాటం చేస్తుంది. రైతులకు అన్యాయం జరుగుతున్న ప్రతి చోట కూడా గళమినిపించింది. చాలా చోట్ల రైతుల మీద కేసులు పెడితే కూడా బీఆర్ఎస్ పార్టీ వాటిని ఖండించడంతో పాటు రైతాంగం సమస్యలను ప్రధాన ఎజెండాగా ముందుకు పోతుంది. ఎండలు కూడా లెక్క చేయకుండా ఆ రైతులకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న కొనుగోలులో జరిగినటువంటి జాప్యం కావచ్చు, గత 40 రోజులుగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, అట్లాగే ధాన్యం సంబంధించినటువంటి తరుగు విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతులకు న్యాయం చేసేలాగా, రైతులకు గన్ని బ్యాగ్లు అందేలాగా, రైతులకు వెహికల్స్ లారీలు పోయేలాగా కూడా ప్రయత్నం చేసింది. ఇప్పటికీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా కళ్ళల్లో ధాన్యం ఉండిపోయింది, రోడ్ల మీద ధాన్యం ఉండిపోయినటువంటి నేపథ్యం ఉంది. తక్షణం వాటిని కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కంటితుడుపు చర్యగా అక్కడక్కడ కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా ధాన్యం ఉండిపోయింది. దానంతా కూడా కొనుగోలు చేయాలంటున్నారు. సాకులు ఒకరి మీద కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ కలిపే డ్రామాలు ఆడుతున్నారు. కొనుగోలు చేస్తున్నామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద నెపం నడుతుంది. అట్లాగే మేము కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం కొనుగోలు చేస్తలేదంటూ వీళ్ళ మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో రైతులు నలిగిపోతున్నారు అనేటువంటిది సగటు సామాన్య రైతు యొక్క ఆవేదనగా కనపడుతుంది. కేంద్రం కొంటుందా, రాష్ట్రం కొంటుందా మాకెందుకు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత లేకపోయినప్పటికీ, కేంద్రం సహకరించకపోయినప్పటికీ అప్పుడు కేసీఆర్ కొనుగోలు చేశారు. ఇవాళ పరిస్థితులు ఎందుకు తారుమారైనాయంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడున్నటువంటి యూరియా ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు? అప్పుడు కొన్నటువంటి ధాన్యాన్ని ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఆనాడు మొక్కజొన్న కూడా కొనుగోలు చేశారు. తడిచిన మొక్కజొన్నను కూడా కేసీఆర్ కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. మరి ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం అంటూ రైతాంగం ప్రశ్నిస్తోంది. 3 మంత్రులతోటి జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతుంటే, ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉంటే ఇంకా ఎందుకు ఈ ప్రభుత్వం అంటూ కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తంగా జరిగినటువంటి తప్పిదాన్ని ఒప్పుకుంటున్నప్పటికీ కూడా నెపం పక్క కేంద్రం మీద నెట్టివేయటం కావచ్చు, వివిధ సాకులు చూపించి పశ్చిమాసియా యుద్ధం కావచ్చు, అట్లాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సంక్షేమం కావచ్చు, ఇవన్నింటినీ కారణాలుగా చూపించి ప్రభుత్వం తప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి అభిప్రాయం రైతులు వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి తక్షణమే ఉన్నటువంటి వడ్లు కావచ్చు, అట్లాగే మొక్కజొన్న కావచ్చు, ఇతర ధాన్యాలకు సంబంధించిన అన్నింటినీ కొనుగోలు చేయాలని చెప్పి రైతాంగం ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాంబా. రైట్, టాప్ 4 న్యూస్ చూసినట్టయితే $12 బిలియన్ విలువైన బంగారాన్ని కేంద్రం అమ్మేసినట్టు బ్లూంబర్గ్ వెలువరించిన కథనం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఈ కథనం ప్రచురించింది. తరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకునే క్రమంలో బంగారం అమ్మకం తప్పలేదని స్టోరీ అల్లింది. రూపాయి విలువ పతనం కాకుండా పరిస్థితిని చక్కదిద్దేందుకు బంగారం అమ్ముకోవాల్సిన పరిస్థితులు దాపురించాయని వెల్లడించింది. ఎప్పుడో 90వ దశకం నాటి రోజులు ఇప్పుడు మళ్లీ దాపురించాయా అన్న ఆందోళన సర్వత్రా మొదలైంది. అయితే దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని విక్రయించిందన్న కథనాన్ని ఖండించింది. ఆర్బీఐ సుమారు $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ నివేదిక పేర్కొన్న నేపథ్యంలో కేంద్రం ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ వివరణ ఇచ్చింది. బంగారం అమ్మకాల ప్రచారాన్ని తిప్పికొడుతూ దేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా వాస్తవానికి కిందటేడాది చివరి నాటికి 13.92% నుంచి మార్చి 31 నాటికి 16.7%, మే 22 నాటికి మరింతగా 16.85% పెరిగిందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రామాణికమైన సమాచారం కోసం ఎల్లప్పుడూ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచిస్తూ క్లారిటీ ఇవ్వడంతో బంగారం అమ్మకాల ప్రచారానికి చెక్ పడినట్టయింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు.
యాసర్, మరి $12 బిలియన్ బంగారం అమ్మకాలు జరిగాయంటూ బ్లూంబర్గ్ కథనం ప్రచురించింది. బట్ అలాంటిది ఏం జరగలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళన కారణమైన బంగారం అమ్మకాల ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. ఓవైపు బంగారం అమ్ముకుందన్న బ్లూంబర్గ్ కథనంపై కేంద్రం సీరియస్ అయింది. దేశ విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఆర్బీఐ $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించి ఉండొచ్చన్న బ్లూంబర్గ్ సంచలన కథనం ప్రచురించింది. అయితే ఈ వార్తలను అటు కేంద్రం ఆర్బీఐ పూర్తిగా ఖండించింది, దాన్ని వ్యతిరేకించింది కూడా. తమ వద్ద ఉన్న 880.52 టన్నుల బంగారం నిల్వలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఏదైతే విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని విక్రయించిందన్న కథనాన్ని ఖండించింది. కేంద్ర ప్రభుత్వం కూడా బ్లూంబర్గ్ కథనాన్ని తప్పుపడుతూ ప్రజలకు అధికారిక ఆర్బీఐ గణాంకాలనే నమ్మాలని సూచనలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, రూపాయి విలువపై ఒత్తిడి, విదేశీ మారక నిల్వలపై ప్రభావం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కథనంలో బ్లూంబర్గ్ తెలిపింది. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా బ్లూంబర్గ్ కథనాన్ని ఖండిస్తూ ఎలాంటి బంగారం విక్రయం జరపలేదని తేల్చి చెప్పింది. దేశ విదేశీ మారక నిల్వలో ఉన్న బంగారం వాటా తగ్గడం కాకుండా పెరిగిందని వెల్లడించింది. ఏదైతే బంగారం అమ్మకాల ప్రచారాన్ని తిప్పికొడుతూ దేశ విదేశీ మారక నిల్వలో బంగారం వాటా వాస్తవానికి కిందట ఏడాది చివరి నాటికి 13.92% నుంచి మార్చి 31 నాటికి 16.70%, అదేవిధంగా మే 22 నాటికి మరింతగా 16.85% పెరిగిందని కేంద్రం స్పష్టంగా చెప్పింది. లెక్కలతో సహా కేంద్రం వివరించింది. ఏదైనా సందేహాలు ఉంటే, ఏమైనా డౌట్స్ ఉంటే సమాచారం కోసం ఎల్లప్పుడూ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ సందర్శించాలని సూచిస్తూ ఓవైపు క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే బంగారం అమ్మకాల ప్రచారం చెక్ పడినట్లు కూడా మనం చెప్పవచ్చు. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఏదైతే 1991 ఆర్థిక సంక్షేమం తరహాలో దేశంలో మళ్ళీ బంగారం అమ్ముకునే పరిస్థితి వచ్చిందా అనే ఆందోళనలు కూడా ఈ బ్లూంబర్గ్ కథనం ద్వారా వ్యక్తమయ్యాయి. అయితే ఈ కేంద్రం ఇచ్చిన వివరణతో అలాంటి అనుమానాలకు పడిందని చెప్పొచ్చు, తెరపడిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ కథనం ప్రచురితమైన కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం స్పాట్ గాని రియాక్ట్ అయింది. ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా బ్లూంబర్గ్ కథనంలోని ప్రధాన వాదనలను ఖండించింది. ఆర్బీఐ బంగారం విక్రయించిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆర్బీఐ నిజంగానే భారీ మొత్తంలో బంగారం విక్రయించి ఉంటే దేశ విదేశీ మారక నిల్వలో బంగారం వాటా తగ్గాల్సి ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని కేంద్రం ఓవైపు చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు రీసెంట్ గా బంగారం నిల్వలను పెంచుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ పై ఆధారపడడానికి తగ్గించే ప్రయత్నాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలతో బంగారం మళ్ళీ కీలక ఆస్తిగా మారింది. ఈ నేపథ్యంలో భారత ఆర్బీఐ కూడా గత కొన్నేళ్లుగా బంగారం నిల్వలు క్రమంగా పెంచుకుంటూ వస్తుంది. ఇందుకు సంబంధించి వివరాల్లో ఆర్బీఐ తన వెబ్సైట్ లో కూడా పొందుపరిచిన పరిస్థితి. మరోవైపు ఏదైతే భారత విదేశీ మారక నిల్వలు ఇప్పటికే ప్రపంచంలోని అత్యధిక నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటి కొనసాగుతుంది. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వలు, దిగుమతులు అవసరాలు తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు వైపు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా దేశంలో బంగారం అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, విదేశీ మారక నిల్వలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని జరుగుతున్న ప్రచారానికైతే కేంద్రం చెక్ పెట్టినట్లయింది. ప్రజలు, పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు ఊహాగానాలను నమ్మకుండా అధికారిక సమాచారం, ఆర్బీఐ విడుదల చేసే గణాంకాలను ప్రామాణికంగా పరిగణించాలని ఓవైపు కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి ఉంది. రూపాయి విలువను బలోపేతం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా బంగారం విక్రయిస్తున్న వార్తలను పూర్తిగా అవసరమని ఆర్బీఐ కూడా ఓవైపు స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న కథనాలను పూర్తిగా తప్పుగా కొట్టిపారేసిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్బీఐ వద్ద ప్రెజెంట్ గా 880.52 టన్నులపై బంగారం నిల్వలు ఉన్నాయని ఆర్బీఐ తేల్చి చెబుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే $12 బిలియన్ల విలువైన బంగారాన్ని ఆర్బీఐ విక్రయించిందన్న బ్లూంబర్గ్ కథనం దేశవ్యాప్తంగా కలకలం రేపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గణాంకాలు మరియు వివరణతో ఆ ప్రచారానికి గట్టి కౌంటర్ను కేంద్రం ఇచ్చినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ యాసర్.